హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యేసు ప్రభు మనకు మాదిరిగా ఉండడానికే ఆయన ఆకాశంలో కూర్చొని ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా ఉండండి అంటే మనుషుడికి అర్థం కావటం లేదు. తన సేవకుల్ని, ప్రవక్తల్ని పంపించి వాళ్ళకి తన మాటలు పంపించి నా ప్రజలకు చెప్పు, నా ప్రేమను చెప్పు అంటే వీళ్ళకి ఎక్కటంలా బుర్రకి. అందుకని ఏం చేశాడు ఆయన? ఆయనే ఈ లోకంలో మనలాంటి వారిని రక్షించడానికి, మనలాగా మనకు ముందుండి మాదిరి చూపించడానికి రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెడతాడు. పెట్టి చూపించాడు యేసు ప్రభు మన కొరకు. ముందు గొర్రెల కాపరులు వెళ్తున్నప్పుడు సంతోషంగా చూడాలని ఆతృతతో వెళ్ళారు, యాంగ్జైటీతో వెళ్ళారు. చూసినప్పుడు ఒక చిన్న శిశువునే చూశారండి వాళ్ళు. ఒక చిన్న పిల్లోడినే చూశారు. మామూలుగానే ఉన్నాడు చూడటానికి. మనమేదో ఇలాగ మహిమలో ఎన్ని ఆస్తుంటాం కానీ అదంతా ఏం లేదు. మామూలుగానే తన మహిమ వదిలిపెట్టేశాడు ప్రభు. మరి ఏం కనపడింది వారికి? ఎవరికి కనబడిన మహిమ, ఎవరికి కనబడిన దైవత్వం, ఎవరికి కనబడిన సంపూర్ణత్వం? వారు ఆ బిడ్డను చూస్తుండగానే మనకొక శిశువు పుట్టెను గుర్తొచ్చింది. దేవుని ప్రవచనం యెషయా 700 సంవత్సరాల క్రితమే రాసిన ప్రవచనం జ్ఞాపకం వచ్చింది. మనకొక కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనేనికి పేరు పెట్టబడును. ఆ శిశువును మరియను చూచిరి. వారు చూచి ఆ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి. సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్ళారు. ఎందుకంటే వారి జీవితం ధన్యమైంది. వారు చిన్న శిశువులో పరిపూర్ణుడైన క్రీస్తుని చూడగలిగారండి. వారు కాపరిగా వచ్చాడు అన్న ప్రభువుని చూసినప్పుడు మంచి కాపరి నేను, ప్రాణం పెడతానన్న మాట ఆ కాపరులకు అర్థమైంది. వారు విన్న వాటిని, అంటే దూత చెప్పిన మాటలు గుర్తుపెట్టుకున్నారు. దూత చెప్పిన మాటలు ఏంటో మీకు గుర్తుంటే చెప్పండి చూద్దాం. ఎన్ని క్రిస్మస్లు అయిపోయినాయి? మీ బతుకులు ఎన్ని క్రిస్మస్లు అయి ఉంటాయి? మీ జీవితంలో ఎన్ని క్రిస్మస్లు చూశారు? ఎన్ని క్రిస్మస్ సందేశాలు విన్నారు? మరి ఎంతమంది క్రిస్మస్ మాటను, దేవతలు చెప్పిన మాటను మనసులో ఉంచుకున్నారో చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పారో చెప్పండి. భయపడకుడి, అందనాథపడి చెప్పండి. భయపడకుడి, భయపడొద్దు, 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 భయపడకుడి చెప్పండి. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దూతలో ఒక చిన్న శిశువు పుట్టాడు, ఒక చిన్న పిల్లోడు పుట్టాడు, పోయి చూసి వచ్చేయండి అని చెప్పాడా? ఎవరంటే ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియజేస్తున్నాను. నేడు ఎవరు పుట్టాడు మీకు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అందే అది వాళ్ళ మనసులో. ఈయన చిన్న బాలుడు కాదు, ఈజ్ ద లార్డ్. ప్రభువు క్రీస్తు అనే మాటకు రక్షకుడు. ఈయన నన్ను రక్షించడానికి, మా పాపముల నుండి రక్షించడానికి, మా శ్రమల నుండి రక్షించడానికి, మా బానిసత్వం నుండి రక్షించడానికి, మా సమస్యల నుండి రక్షించడానికి మన కొరకే ఆయన జీవించి ఉన్నాడు. అలాగే యేసు ప్రభు మనకి పరలోకం చేరడానికి తన అడుగు జాడల్లో వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే, కొంచెం అర్థం కాలేదా అడుగు జాడలంటే? ఆయన అడుగు జాడలు ప్రార్థన, ప్రేమ, పరిశుద్ధత, విశ్వాసము, సహనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదివితే ఆయన గుణగణాలను మనం తెలుసుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చదివితే ఆ ఆత్మ ఫలాలను విషయం మనం తెలుసుకుంటాం.
అటువంటి ఫలించే జీవితాలు కలిగి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన రాజ్య వారసులం అవుతాం. మన ప్రభువు మనకు మంచి కాపరి. ప్రార్థన. నీ వల్లే మేము సజీవ లెక్కల్లో ఉన్నామయ్యా. మాకు ఊపిరి కలుగు చేసిన వాడివి, మాకు ఆయుష్నిచ్చిన వాడివి, మేము జీవితాలను ఇచ్చిన వాడివి నీవే కదనయ్యా. ఎంత మంచి కాపరి మాకున్నాడన్నది గుర్తు చేసుకొని నీ యందు విశ్వాసముంచుటకు, నీ రెక్కల చాటున దాగుటకు సహాయం చేయ్యా. ఈ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించడానికి మమ్మల్ని ఇంతవరకు ఆయుష్మంతులుగా ఉంచావు కదా. నీ చిత్తమైతే మరో నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహకరంగా, మరింత రోషం కలిగిన క్రైస్తవులుగా, మరింతగా నిన్ను సంతోషపెట్టే విశ్వాసులుగా, నీ నామాన్ని మహిమపరిచే, నీ ప్రేమను వెల్లడి చేసే సంఘముగా ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయి. బలహీనులను బలపరచము తండ్రి. తండ్రి, నిన్ను మరిచిన వారిని అవసరమైతే శిక్షించి నీ మందలో చేర్చుకోండి ఆయన. నువ్వు వదిలిపెడితే మాకు దారి లేదయ్యా. నువ్వు వద్దంటే సాతాను సిద్ధంగా ఉన్నాడని మాకు తెలుసయ్యా. నీ చెక్కల చాటునే మాకు ఆశ్రమం ఉన్నది, నీ పాదాల సన్నిధినే మాకు క్షమాపణ ఉన్నది. ఏ ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నావు కదా. ప్రతి ఒక్కరిని దర్శించము. పరిశుద్ధాత్మ కార్యములను ఈ సంవత్సరాంతములో అద్భుతంగా మా సంఘములో, మా బ్రతుకుల్లో, ఈ లోకమంతటా పరిపూర్ణంగా నెరవేరుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.